హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు అండర్ 10,000 ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈరోజే లావా లాంచ్ చేసిన బ్లేజ్ ప్రో. ప్రతిసారి వాళ్ళు ఏదో కొత్త థీమ్ తోటి బాక్సెస్ అట్లా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఈసారి లోపల ఏదో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అవన్నీ పెట్టి పంపించారు. ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ దేనికోసమో తర్వాత చూద్దాం. అక్కడ సైడ్కి ఒకటి ఇన్వైట్ లెటర్ కూడా వచ్చింది కదా. ఈ లెటర్లో ఏం రాసిందో డీటెయిల్గా చూద్దాం మనము. రెడ్ రిబ్బన్ పెట్టేసి ప్రౌడ్లీ ఇండియన్ లావా అని రాసింది. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా మొబైల్. ఇటు సైడ్ అయితే ఏం లేదు ఇందులో. ఇటు సైడ్ మీరు చూడొచ్చు వాళ్ళ కొత్త మొబైల్ గురించి డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఇన్వైట్ అదంతా రాసుంది. అంటే అది టెక్స్ట్ చిన్నగా ఉంది కదా, నేను అనుకుంటా అది చదవడానికే భూతద్దం లాంటిది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పంపించారు. వీళ్ళ ప్రజెంటేషన్ బాగుంటుంది. ఇంకా ఇది మొబైల్ మనది లావా బ్లేజ్ ప్రో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా తోటి వస్తుంది. అండర్ 10,000 లాంచ్ ప్రైస్ దీనిది 9,999. లావా బ్రాండింగ్ బ్లేజ్ ప్రో మోడల్ చూడొచ్చు. కార్తిక్ ఆర్యన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నట్టున్నాడు. బాక్స్ పైన మొబైల్ పిక్చర్ కూడా చూడొచ్చు. ఫ్రీ 100 days స్క్రీన్ రిప్లేస్మెంట్స్, అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని రాసింది. ప్రౌడ్లీ ఇండియన్ అని రాసేసి 4 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు దాని ఫీచర్స్ చూడొచ్చు. ఫ్రాస్టెడ్ గ్లాస్ ప్రీమియం డిజైన్ ఉంది బ్యాక్. ఇంకా 4+3 GB ర్యామ్, 64 GB రామ్, ఆండ్రాయిడ్ 12 తోటి 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 6.5 inches IPS HD+ డిస్ప్లే, ఇంకా మీడియాటెక్ G37 ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా లౌడ్ ఆడియో, ఫ్రీ సర్వీస్ అట్ హోమ్. వీళ్ళది స్పెషల్ ఫీచర్. డెమో కూడా ఇస్తారట వీళ్ళు. ఒకవేళ మీరు అంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు వీళ్ళకు కాంటాక్ట్ చేస్తే ఇంటికి వచ్చి డెమో ఇచ్చి మీరు సాటిస్ఫై అయిన తర్వాతే కొనొచ్చు. ఇది అన్బాక్స్ చేయగానే పైన ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఫ్రీ సాఫ్ట్ సిలికాన్ TPU కేస్, ఒకటి మీకు సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా వచ్చింది. కేస్ క్వాలిటీ అది బాగానే ఉంది. బడ్జెట్ మొబైల్సే ఇవాళ రేపు బెటర్ ఇట్లాంటి యాక్సెసరీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఫ్రీ సర్వీస్ ఎట్లా అవైల్ చేసుకోవాలో ఆ కార్డ్ పైన అన్ని డీటెయిల్స్ రాసున్నాయి. వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. అట్లనే వాళ్ళ ఇన్వైట్ పైన ఉన్న మ్యాటర్ కూడా మీరు స్టార్టింగ్లో వీడియోలో పాజ్ చేసి చూడొచ్చు. 10 watts ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఇంకోటి మీకు టైప్ C కేబుల్ వచ్చింది. దాని 5000 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఇదండి మన మొబైల్ లావా బ్లేజ్ ప్రో. చేతిలో పట్టుకుంటే బాగానే ఉంది, సాలిడ్ ఫీల్ ఉంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ అది కూడా బాగానే అనిపిస్తుంది. ఇక్కడ మీరు దాని డిస్ప్లే చూడొచ్చు. 6.5 inches IPS HD+ డిస్ప్లే. ఇక్కడ నాచ్ ఉంది, వాటర్ డ్రాప్ నాచ్. ఇంకా 20:9 డిస్ప్లే. ఇంకా బెజల్స్ అవన్నీ అంటే నేను ఆన్ చేసి చూపించేస్తాను. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది బాగానే ఉంది. సైడ్ది మొత్తం ఫుల్ మెటాలిక్ గ్రీన్ కలర్ షైన్ ఉండేసి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు. ఫేస్ అన్లాక్ ఉంది, వాల్యూమ్ రాకర్ బటన్ బాగానే ఉంది. బిల్ట్ క్వాలిటీ పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అట్లా ఏం లేదు. మైక్రోఫోన్ సింపుల్ ఉంది. ఇక్కడ మీరు దాని ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే కూడా చూడొచ్చు. ఇంకా మీకు బాటంలో వచ్చేసి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇంకా ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ C పోర్ట్, ఇంకా మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. అవుట్పుట్ చాలా ఎక్కువ ఉందని చెప్పారు. చూద్దాం మనం ప్లే చేసి. బ్యాక్ బాగుంది. ఇది ఏంటంటే స్టైలిష్ ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్. ఇది ఈ ప్రైస్ రేంజ్లో వేరే ఏ మొబైల్ కూడా ఇలాంటి బ్యాక్ ప్రొవైడ్ చేయట్లేదు, ఏ బ్రాండ్లో కూడా. ఇది బాగుంది, చాలా లావా బ్రాండింగ్ ఉండేసి. ఇక్కడ 50 మెగాపిక్సెల్స్ది మీకు AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉందని ఇక్కడ చూడొచ్చు మీరు. 3 కెమెరాస్ అక్కడ కనపడుతున్నాయి. ఒకటి LED ఫ్లాష్ కూడా చూడొచ్చు. కెమెరా బంప్ అది కూడా పెద్దగా ఏమనిపించట్లేదు, కానీ స్టైలిష్ ఉంది ఆ డిజైనింగ్. అది లుక్స్ అవి చాలా ప్రీమియం ఉన్నాయి. 9,999కి మంచి డీసెంట్ ప్రీమియం లుక్ ఉన్న మొబైల్ లాగా చాలా బాగుంది. అంటే చేతిలో పట్టుకుంటే వేరే కలర్స్ కూడా బాగున్నాయి దీంట్లో, మిగతా 3 కలర్స్ కూడా. నేను ఇప్పుడు ఆన్ చేసేసి మొత్తం సెటప్ చేస్తాను. సెటప్ చేసి కొద్దిసేపు కొన్ని గంటలు అట్లా యూస్ చేస్తాను. చేసేసి యాక్చువల్గా ఇది నాకు ఈరోజే వచ్చింది. ఇంకా లాంచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఒక 1-2 hours అట్లా యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. మీకు ఎట్లా అనిపించింది దాని లుక్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది లావా బ్లేజ్ ప్రో నేను కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అట్లా చేతిలో పట్టుకుంటే మంచి స్టైలిష్గా బాగుంది. అది 195 grams వెయిట్ ఉండేసి 8.9 mm అట్లా థిక్నెస్ ఉంది. ఈ బ్యాక్ బాగుంది, స్టైలిష్ ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ఉంది. అంటే ఆ ప్రైస్ రేంజ్లో మంచి లుక్స్ ఉన్నాయి. ఈ మెటాలిక్ లుక్ ఫినిష్, ఇంకా ఇది గ్లాస్ గ్రీన్ కలర్. వేరే 3 కలర్స్ కూడా బాగున్నాయి. కెమెరా డిజైనింగ్ కూడా వెనకాల లుక్ అది బాగుంది. ఇక్కడ సెల్ఫీ కెమెరా చూడొచ్చు, 8 మెగాపిక్సెల్ది. వాటర్ డ్రాప్ నాట్స్ ఉండేసి బెజల్స్ అవి చూస్తున్నారు కదా, పైన సైడ్స్లో తిన్ ఉన్నాయి. బాటమ్ చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది, కానీ వ్యూయింగ్ యాంగిల్స్ అవి బాగానే ఉన్నాయి. అంటే ఇది 6.5 inches IPS HD+ 20:9 డిస్ప్లే కలర్స్ అవి బాగానే ఉన్నాయి. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అక్యురేట్ ఉంది, కానీ కొంచెం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అట్లా టైం తీసుకుంటుంది. ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ఉంది. UI కూడా చూడొచ్చు. 90 Hz డిస్ప్లే కదా, మీకు స్మూత్గానే ఇట్లా చూస్తే స్మూత్గానే అనిపిస్తుంది, కానీ ఎప్పుడన్నా ఏదైనా యాప్స్ అవి ఓపెన్ చేసినప్పుడు కొంచెం అప్పుడప్పుడు నాకు అట్లా ల్యాగ్ లాగా అనిపించింది. మామూలుగా ఇట్లా మనము ఇట్లా చూస్తే ఏమనిపించట్లేదు. ఇక్కడ
ఇక్కడ మీరు దాని నోటిఫికేషన్స్ ప్యానెల్, అది బ్రైట్‌నెస్ సెట్టింగ్స్ అవి కూడా చూడొచ్చు. బ్రైట్‌నెస్ కూడా బాగుంది మీకు. నేను చాలా తక్కువ పెట్టి పెట్టాను. 30%, 35% అట్లా బ్రైట్‌నెస్ పెట్టి పెట్టాను. ఫుల్ డే లైట్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, కలర్ అక్యురసీ, కాంట్రాస్ట్, టెక్స్ట్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అయినా గానీ మీకు టెక్స్ట్ అది చాలా షార్ప్ ఉండేసి కలర్స్ అవి చాలా బాగున్నాయి, అక్యురేట్ ఉన్నాయి. ఇంకా మీకు అబౌట్ ఫోన్‌లో డీటెయిల్స్ ఒకసారి చూపించేస్తాను. ఇది 64 జీబీ వేరియంట్ కదా, మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 12.8 జీబీ అట్లా యూజ్ అయిపోయింది. ఆండ్రాయిడ్ వర్జన్ 12 తోటి వస్తుంది. సెక్యూరిటీ అప్డేట్ కూడా చూడొచ్చు, ఆగస్ట్ 2022 ఉంది. ఇంకా ఓవరాల్గా మీరు వైట్ ఏరియా చూడండి, డిస్ప్లేది పర్ఫెక్ట్ ఉంది, వైట్ బ్యాలెన్స్. డిస్ప్లే సెట్టింగ్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. మీకు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్, అడాప్టివ్ బ్రైట్నెస్, మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. కానీ కలర్ అడ్జస్ట్మెంట్కి, వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్కి ఏం సెట్టింగ్ లేదు. జస్ట్ రిఫ్రెష్ రేట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 60-90 అది డిఫాల్ట్ 90 వచ్చింది కాబట్టి నేను అదే పెట్టి పెట్టాను, ఎందుకంటే స్మూత్ ఉంది యూఐ అది. తర్వాత కూడా మీకు ఏదైనా యాప్ ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాను. యాప్ ఓపెనింగ్స్ క్లోజింగ్స్లో కూడా అప్పుడప్పుడు కొంచెం ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ చూడొచ్చు మీరు, 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోటి వచ్చింది. 5000 అంటే పర్వాలేదని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ అది. ఒకసారి మీకు కెమెరా యాప్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇది 50 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఒకటి VGAది డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. 6x డిజిటల్ జూమ్ ఉంది, సైడ్లో చూడొచ్చు మీరు. ఇక్కడ అన్ని నైట్ మోడ్, వీడియో అంటే ఇది ఫుల్ హెచ్డీలో మీకు 30p వరకు షూట్ చేస్తుంది. వీడియో శాంపుల్ కూడా నేను లాస్ట్లో పెడతాను. పోర్ట్రేట్ మోడ్ ఉంది, బ్యూటీ మోడ్ ఉంది. బ్యూటీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కింద మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మోర్లోకి వెళ్తే ఇక్కడ మీరు డైరెక్ట్ జిఫ్ షూట్ చేయొచ్చు. ప్రో మోడ్ ఉంది, పానోరామా ఉంది, యూఎస్డి ఫోటో ఉంది, ఇంకా స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్, మ్యాక్రో, ఇంటెలిజెంట్ స్కానింగ్ అన్నీ ఉన్నాయి మీకు కావాల్సినవన్నీ. 50 మెగాపిక్సెల్ దాని కెమెరా క్వాలిటీ కూడా మీకు శాంపిల్స్ పెడతాను లాస్ట్లో. సెట్టింగ్స్ చూసేసుకోండి. ఇక్కడ పిక్చర్ సైజు అన్నీ వేరే అన్ని సెట్టింగ్స్ ఇక్కడ నుంచి మీరు ఏదంటే అది టచ్ షూటింగ్ అవన్నీ ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. పెద్దగా అంత సెట్టింగ్స్ అంత ఏం లేవు. నేను వీడియోలో కూడా ఒకసారి మీకు సెట్టింగ్స్ చూపించేస్తాను. వీడియో క్వాలిటీ అంటే మీకు ఫుల్ హెచ్డీ, VGA, ఇంకా జిఫ్ కూడా డైరెక్ట్ షూట్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా ఇట్లా చూస్తే మీకు ఈ డిస్ప్లేలో కెమెరా క్వాలిటీ ఓకే అనిపిస్తుంది, కానీ కొంచెం ఫైనల్ పిక్చర్స్లో నాకు కొంచెం ఓవర్ షార్ప్ అనిపించినాయి. నేను లాస్ట్లో శాంపిల్స్ పెడతాను కదా, అది చూసి మీకు ఎట్లా అనిపించినాయో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. కొన్ని పిక్చర్స్ ఇంకా ఒక వీడియో క్లిప్ కూడా పెడతాను. ఇట్లా దాని డిస్ప్లేలో చూస్తే బాగానే ఉంది, అసలు ఏం ఇబ్బంది లేదు. ఇంకా మీకు 6x డిజిటల్ జూమ్ ఉంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాది కూడా మీకు దాని శాంపుల్ కూడా పెట్టేస్తాను. ఓవరాల్గా కెమెరా దాని డిజైనింగ్ అది లుక్స్ చాలా ప్రీమియం ఉన్నాయి. ఇంకా మీకు వచ్చేసి ఏదైనా వీడియో ప్లే చేసేసి యూట్యూబ్లో ఏదైనా క్వాలిటీ ఎట్లా ఉంది పిక్చర్ది. ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ అవుట్పుట్ చాలా ఎక్కువ ఉందన్నారు కదా, దాని ఆడియో అవుట్పుట్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇదే నేను చెప్పింది, యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఇట్లా ల్యాగ్ లాగా. అంటే ఇందులో మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్ ఉంది కదా, యాక్చువల్గా అది ఒక్కటే నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. దానికి బదులు యూనిసాక్ T610 లాంటిది ఇస్తే ఇంకొంచెం బెటర్ ఉండేది. ఇది గేమింగ్కి దానికంటే మీరు బేసిక్ సింపుల్ గేమ్స్ అట్లా ఆడొచ్చు, అంతేగాని ఇది గేమింగ్ మొబైల్ కాదు. కాబట్టి సింపుల్ యూజర్స్కి మంచి బ్యాటరీ, మంచి డిస్ప్లే, ఇంకా మంచి ప్రీమియం లుక్స్ తోటి అండర్ 10,000 మొబైల్ కావాలనుకునే వాళ్ళు దీనికి అంటే చూడొచ్చు. అంతేగాని ఇది గేమింగ్కి దానికి అంత ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాది వీడియో చూస్తారు కదా, మీకే ఐడియా వస్తుంది డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది. మీకు విషయం చెప్పాలని చూస్తున్నాను నేను. పిక్చర్ చూడొచ్చు, చాలా ప్రొఫెషనల్ లెవెల్ గింబల్ ఇది. 2 years వారంటీ తోటి వస్తుంది. స్టిక్ ఉంది, ఇంకా మోడ్ బటన్ దాని కింద, ఇంకా రికార్డ్ బటన్, ఇవన్నీ మీరు కెమెరా ఇది పెద్దగా నేను ఏం యూజ్ చేయను, కానీ ఒకవేళ కావాలంటే మీరు ఈ రోల్ యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే రీసెట్ అయిపోతుంది. అన్ని మోడ్స్ బాగానే ఉన్నాయి. ఇంకా లైట్ మీకు ఇక్కడ బిల్ట్-ఇన్ LED లైట్ ఉంది. దానికి చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్పీకర్ అవుట్పుట్ చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఓకే, ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. కెమెరా క్వాలిటీ అంటే నేను శాంపిల్స్ పెడతాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. కొంచెం స్లైట్లీ ఓవర్ షార్ప్నింగ్ అనిపించింది. ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి ఏం లేవు. వీడియో క్లిప్ కూడా పెడతాను. ఓన్లీ ఫుల్ హెచ్డీలో 30p వరకు షూట్ చేస్తుంది. ఓవరాల్గా ఆ ప్రైస్ రేంజ్కి మీకు ఎట్లా అనిపించింది? ఇది 9,999 రూపీస్ లాంచ్ ప్రైస్ ఇది. నేను అయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.